చాలా కాలం క్రితం శ్రీరాముడు తన భౌతిక అవతారాన్ని విడిచిపెట్టే సమయం రాగానే ఆయన భక్తుడు హనుమంతుడు ఆ వాస్తవాన్ని అంగీకరించలేకపోయాడు. ప్రభూ, నేను మీను ఎలా విడిచిపెట్టగలను? మీ సాన్నిధ్యమే ఈ లోకాన్ని నిలుపుతుంది. శ్రీరాముడు స్నిగ్ధంగా చిరునవ్వుతో, హనుమా, నా కాలం పూర్తయింది. కానీ నీవు నిజంగా నన్ను సేవించాలనుకుంటే నా ఉంగరాన్ని నాగలోకంలో నుంచి తీసుకురా అని చెప్పి తన ఉంగరాన్ని నాగలోకంలోకి విసిరాడు. హనుమంతుడు ఆధ్యాత్మిక లోకాల మీదుగా అద్భుతమైన వేగంతో నాగలోకానికి చేరాడు. ఆ ప్రకాశవంతమైన లోకంలో నాగలోకాధిపతి అగాధమైన ఉంగరాల పేరును చూపించాడు. ఇవి అన్నీ శ్రీరాముని ఉంగరాలు. ఆయన ప్రతిసారి ఈ లోకాన్ని విడిచిపెట్టే ముందు ఒక ఉంగరం ఇక్కడ పడేస్తారు. నీకు తెలుసని ఇక్కడికి పంపిస్తారు. అది తెలుసుకున్న హనుమంతుడు తన ప్రభువు సంకల్పాన్ని గ్రహించాడు. రాముడు నిశ్శబ్దంగా తన అవతారాన్ని విడిచిపెట్టడానికి హనుమంతుడిని పనిలో పెట్టడం. భక్తితో కన్నీరు మూటగట్టుకున్న హనుమంతుడు, ప్రభూ, మీరు ఎలాంటి రూపంలో ఉన్నా నేను ఎల్లప్పుడూ మీ సేవలో ఉంటాను అని ప్రతిజ్ఞ చేశాడు. అప్పటి నుండి హనుమంతుడు ధ్యానంలో ఉన్నాడు, తన ప్రభువును ఎదురుచూస్తూ. అతని భక్తి, ప్రేమ, నమ్మకం కాలాతీతంగా నిలిచింది.